మొదటి స్పర్శ. ఆమె పుట్టిన రోజు. డాక్టర్ చిన్న బిడ్డను అతని చేతుల్లో పెట్టారు. అతను గట్టిగా నవ్వలేదు, కానీ అతని కళ్ళలో నీళ్లు మెరిశాయి. ఇప్పటినుంచి నా జీవితం నీకోసమే అని మెల్లగా చెప్పాడు. ఆ రోజు నుంచి అతని కలలు, ఆశలు అన్నీ ఆమె పేరు మీదే రాసుకున్నాడు. సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు ఆమె అరిచింది, నాన్న వదలకండి అతను అన్నాడు. వదలనమ్మా. కానీ కొన్ని క్షణాల తరువాత ఆమెకి తెలియకుండా చేయి వదిలాడు. ఆమె ఒంటరిగా సైకిల్ తొక్కుతోంది. అతను వెనక నుంచి పరిగెత్తుతూ సిద్ధంగా ఉన్నాడు. ఆమె పడితే పట్టుకోవడానికి. అది జీవితమే. ఆమె ఎగరడానికి అనుమతించాడు, కానీ దూరం కాలేదు. రాత్రి 2 గంటలకు ఆమె చదువుకుంటోంది. గదిలో వెలుగు ఉంది. బయట చీకట్లో అతను కూర్చున్నాడు. ఫీజులు ఎలా చెల్లించాలి? రుణం ఎక్కడ తీసుకోవాలి? తన నొప్పి మందులు ఎలా తగ్గించుకోవాలి? అన్నీ లెక్కలు వేసుకుంటున్నాడు. ఆమె 75% తెచ్చింది. కొంతమంది అడిగారు, మిగిలిన 25% ఎక్కడా? ఆమె ఏడ్చింది. అతను మెల్లగా అన్నాడు, నువ్వు మార్కులు కాదు అమ్మా, నువ్వే నా గర్వం. కానీ ఆ రాత్రి అతను మౌనంగా ఏడ్చాడు. ఆమె బాధ తన వల్ల కాకపోతే బాగుండేదని. ఒక రోజు కోపంలో ఆమె చెప్పింది, మీరు నన్ను అర్థం చేసుకోరు. ఆ మాట అతని హృదయాన్ని చీల్చింది. అతను జీవితమంతా ఆమెను మాటల కంటే ఎక్కువగా అర్థం చేసుకున్నాడు, కానీ తన ప్రేమను చెప్పలేకపోయాడు. ఆ రాత్రి చీకట్లో అతను ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు తుడిచాడు. సంవత్సరాలు గడిచాయి. ఆమె పెద్ద ఉద్యోగం సాధించింది. ఒక రోజు అతని చేతులను గట్టిగా పట్టుకుంది. అవి గట్టిగా, గీతలతో కొద్దిగా వణుకుతూ ఉన్నాయి. అప్పుడే అర్థమైంది, ఆ చేతులే తన భవిష్యత్తు నిర్మించాయి. ఆమె కళ్లలో నీళ్లు చేరాయి. నాన్నా, నేను ఈ స్థాయికి రావడం మీ వల్లే. ఈసారి అతను తన కన్నీళ్లను దాచలేదు. జీవిత సత్యం. తండ్రి ప్రేమకు 2 రూపాలు ఉంటాయి. ఒకటి కనిపించేది, ప్రోత్సాహం, రక్షణ, ధైర్యం. మరొకటి కనిపించనిది, త్యాగం, భయం, నిశ్శబ్ద కన్నీళ్లు. పిల్ల చిన్నగా ఉన్నప్పుడు అతను పక్కన నడుస్తాడు. పెద్దయ్యాక వెనుక నుంచి నడుస్తాడు. కానీ ఆమె కోసం నడవడం మాత్రం ఎప్పుడూ ఆపడు. నాన్న ప్రేమకు శబ్దం ఉండదు, కానీ ఆ ప్రేమ ప్రతిధ్వని జీవితాంతం వినిపిస్తూనే ఉంటుంది.